హైదరాబాద్లో నీటి కష్టాలు తీవ్ర రూపం దాల్చాయి. ప్రస్తుతం ఉన్న బోర్లు ఎండిపోవడంతో కొత్త బోర్లకు బాగా డిమాండ్ పెరిగింది. అయితే గతంలో 200-300 ఫీట్లలో వాటర్ వచ్చేదని, ఇప్పుడు 1500 నుంచి 2000 ఫీట్లు వేసినా నీళ్లు రావడం లేదని ఎల్బీ నగర్ వాసులు చెబుతున్నారు. ఐటీ కారిడార్తో పాటు దాదాపు నగరం అంతటా ఇదే పరిస్థితి ఉందని చెబుతున్నారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రాఘవేంద్ర అందిస్తారు. గ్రేటర్ హైదరాబాద్లో గ్రౌండ్ వాటర్ లెవెల్స్ రోజు రోజుకు పడిపోతున్న పరిస్థితి. దీంతో నగరవాసులంతా కూడా ఇబ్బంది పడుతున్నారు. ప్రధానంగా ప్రైవేట్ ట్యాంకర్లపై కూడా వాళ్ళంతా ఆధారపడాల్సిన పరిస్థితి. అసలు గ్రేటర్ హైదరాబాద్లో వాటర్ లెవెల్స్ ఎట్లా పడిపోతున్నాయి, గ్రౌండ్ వాటర్ లెవెల్స్ ఎలా ఉన్నాయి, మనతో మాట్లాడేందుకు బోర్వెల్స్ నిర్వాహకులు ఉన్నారు. గ్రేటర్ హైదరాబాద్లో వీరంతా కూడా రెగ్యులర్గా బోర్వెల్స్ వేస్తుంటారు. వాళ్ళతో అడిగి మరిన్ని వాళ్ళు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్, సిటీలో ఈ మధ్యకాలం అంటే 1-2 ఇయర్స్ నుంచి గ్రౌండ్ వాటర్ లెవెల్స్ ఎట్లా పడిపోతున్నాయి, మీ దృష్టిలో ఉన్న అబ్జర్వేషన్స్ ఏంటి? సరే, ఇప్పుడు గ్రౌండ్ వాటరు ఇదో మేము 40 ఏళ్ళ నుంచి బోరింగ్ ఫీల్డ్లోనే ఉన్నాను. నేను కూడా ఇప్పుడు బోర్వెల్స్ రిగ్ ఓనర్ అసోసియేషన్ అధ్యక్షంగా పనిచేస్తున్నాను. ఇప్పటికి కూడా మేము ప్రతి చోట బోర్లు వేయడం జరుగుతుంది. ఆనాడు 10 ఏళ్ళ కింద కూడా పడ్డ దగ్గర నీళ్లు పడతాయి, ఇప్పుడు కూడా పడుతున్నాయి. అదేవిధంగా లేని పక్షంలో అంతకుముందు కూడా డ్రై పోయినాయి, ఇప్పుడు కూడా డ్రై ఎక్కువ పోతున్నాయి. ఎక్కువ అవుతున్నాయి అంటే వాటర్కు ఎక్కువ ప్రాబ్లం అంటే బంజర్ హిల్స్, జుబ్లీ హిల్స్, కోకాపేట్, నార్సింగ్ జోను మొత్తం అక్కడ ఆ ఏరియాలో పటన్ చెరువు దగ్గర దాకా ఇతలకెళ్ళి మొదలు పెట్టుకుంటే మొత్తం వాటర్ బెల్ట్ కింది పడిపోయింది. అక్కడ బోర్లు 800 వేసినా 1000 వేసినా అంతకుముందు 300-400కి వచ్చే నీళ్లు ఇలా నీళ్ళు వస్తలేవు. కానీ చాలా దారుణంగా ఉంది హైదరాబాద్లో కానీ మిగతా ప్రాంతాలలో. హైదరాబాద్ వరకు మీ అబ్జర్వేషన్ చెప్పండి. హైదరాబాద్ వరకు ఈ 1-2 నెలలుగా ఎట్లుంది, లేకపోతే సంవత్సర కాలం, ఈ 2 నెలల నుంచి హైదరాబాద్ ప్రత్యేకంగా ఈ కాలనీలో ప్రతి సాలైన 3 నెలల నుండి నెలకు 10 లక్షల రూపాయలు ట్యాంకర్లకు ఖర్చు పెడుతున్నారు. దాదాపు ఒక 32 అపార్ట్మెంట్లు ఉంటాయి ఈ కాలనీలో. 10 లక్షల రూపాయలు ఓన్లీ ట్యాంకర్లకు ఖర్చు పెడతారు. అంటే ఏ పరిస్థితి ఉందో చూడండి. ఉన్న నీళ్ళని ఇప్పుడు గోదావరిలో 1,00,000 క్యూసెక్లు కిందికి పోతున్నాయి. దాన్ని పంప్ చేసి హైదరాబాద్కి సప్లై చేయొచ్చు కదా. ఇంతవరకు సమీక్ష చేయాలి ఆ మినిస్టర్ కూడా. గత 3 నెలల నుంచి వాటర్ సప్లై మీద మిగతా మిషన్ భగీరథ కూడా ఏడా కూడా నడుస్తలేదు. చాలా ఇబ్బంది ఉన్నది. సిటీలో బోర్వెల్స్కు డిమాండ్ ఎట్లుంది, ఈ మధ్య కాలంలో పెరిగిందా, ఎట్లుంది 1 month 2 months? మా ఏరియాలో ప్రత్యేకంగా ఈ ఎల్బీనగర్ ఈ కాలనీ, ఈ పక్క కాలనీలో మినిమం ఒక 50 బోర్లు వేసారు. ఎక్కడ కూడా సక్సెస్ అయినా లేదు. నీకు గ్రౌండ్ వాటర్ నీళ్ళు ఏంది, ఎడికెళ్ళి వస్తాయి? నువ్వు మనకు చెరువులలో కానీ మెయిన్ ఏంటంటే హైదరాబాద్ మనం బోర్ల మీద ఆధారపడడం కాదు, సర్ఫేస్ వాటర్ గవర్నమెంట్ సప్లై చేయాలి. డబ్బులు కడుతున్నారు, ముందు చూపు లేకపోవడం వల్ల ఈ పరిస్థితి వచ్చింది అనేది నా అభిప్రాయం. ఇది మొత్తం మీద గ్రేటర్ హైదరాబాద్లో గ్రౌండ్ వాటర్ లెవెల్ పడిపోతుంది. బోర్వెల్స్ ఎంత డెప్త్ వేసినప్పుడు కూడా చాలా చోట్ల నీళ్ళు రాని పరిస్థితి. రానున్న రోజుల్లో ఇంకా తీవ్రంగా మారే అవకాశాలు అయితే కనిపిస్తుంది. ఎవరైనా ముత్యంతో కలిసి రాఘవేంద్ర, సాక్షి టీవీ, హైదరాబాద్. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.